హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ నేసం. నిన్నటి వీడియోలో బ్లౌజ్ పీస్ ఎలా వేసుకోవాలో చూపించాను కదండి. ఈ రోజు బ్లౌజ్ వెనక పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే నేను కోర్లో ఆపోజిట్ సైడ్ లోనే ఉండేది. ముందుగా ఈ ఎడ్జెస్ స్ట్రైట్ గా కట్ చేసుకోవాలండి, క్రాస్ గా ఉంటాయి. ఇప్పుడు కుట్టుకుపోయే విధంగా ఒక 1/4 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి బ్లౌజ్ పొడవు ఇలా భుజం దగ్గర నుంచి ఇలా నడుముతే మనము ఫిల్టీ వేసుకుంటాం కదండి. ఈ ఫిల్టీ దగ్గర నుంచి ఇలా ఇలా మనము బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది కుట్టుకు, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ కూడా భుజం దగ్గర కూడా కుట్టుకు మనము ఆ 1/4 ఇంచ్ తీసేసుకోవాలి. చూసారా, మొత్తం పొడవు ఎంత వచ్చిందో మనం ఒకసారి టేప్ పెట్టి చూసుకోవాలి. 16 ఇంచెస్ వచ్చిందా చూసారా. ఇప్పుడు వెడల్పు, ఈ వెడల్పు ఎంతో చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉల్టా వేసుకొని నెక్కు కొద్దిగా కింది భాగం నుంచి ఇలా పట్టుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని బ్లౌజ్ వెడల్పు ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు వెడల్పు కలిపి ఒకటే స్క్వేర్ మార్క్ చేసుకోవాలి. 11.5 వచ్చిందండి వెడల్పు, ఇక్కడ కూడా 11.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 11 మార్క్ చేసుకొని ఇలా ఒక స్క్వేర్ మార్క్ అయితే తీసుకోవాలి. ఇలా బాక్స్ తీసుకున్నాక బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా ఉల్టా తీసేసుకొని ఇలా చూసారా, కరెక్ట్గా మనము పెట్టుకున్న దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దీనికి ఫిల్టీకి మనం వెనక బ్యాక్ సైడ్ ఫిల్టీలు వేస్తాం కదండి, ఫిల్టీలు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సేప్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సేపు కుట్టు వేస్తాం కదండి, ఈ సేపు దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగే పెట్టేసి ఇక్కడ చంక దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. చూసారా, నెక్ దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర నెక్ ఎంత పొడుగుందో డీపు అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఇది ఎంత వస్తుందో 5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 5 ఇంచెస్ మార్క్ చేసుకొని చక్క భాగానికి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా రౌండ్గా షేప్ చేసుకోవాలి. నెక్ మనకు 3 ఇంచెస్ వచ్చిందండి నెక్. దీన్ని కూడా నెక్ 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. మనకు నెక్ డీప్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం డీప్ పెట్టుకోవచ్చు అండి, అంతే కావాలనుకుంటే అంతే పెట్టుకోవచ్చు. యాస్టీస్గా ఇలాగే మనం కటింగ్ చేసుకోవాలి. చూసారా, ఎంతో పర్ఫెక్ట్గా మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే